తెలంగాణలో ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రను ప్రకటించింది. త్వరలోనే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అవుతోంది. అంతేకాక షెడ్యూల్ వచ్చేలోపే 6 గ్యారెంటీలని అమలు చేయాలని చూస్తోంది. ఇచ్చిన హామీలని అమలు చేసి పాజిటివ్ వేలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. ఇక బీజేపీ సైతం విజయ సంకల్ప యాత్రలతో ఎన్నికల రంగంలోకి దిగింది. అలాగే షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. తెలంగాణ ఎన్నికల కోర్ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అయితే బీఆర్ఎస్ సైలెంట్గా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల వ్యూహంపై కేసీఆర్ ఎలాంటి కసరత్తు చేయడం లేదు. కేసీఆర్ ఇప్పటికీ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. కేటీఆర్ తనకేమీ పట్టనట్టు విదేశీ పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతామని కేటీఆర్, హరీష్ పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు చెప్పినా అవేమీ ఆచరణలోకి రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 స్థానాలకు గాను కనీసం 14 నుంచి స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంటే ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావటం లేదు. ఇక ఇప్పుడు కష్టపడ్డా ప్రయోజనం లేదని, జాతీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్కి రోజురోజుకి పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఆ పార్టీ స్వీప్ చేస్తుందని భావించి గులాబీ దళం గమ్మునున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.